బిషప్ వైఎన్ మూర్తి గారు మన మధ్యలో ఉన్నారు. ఒక్కసారి వారిని నేను పరిచయం చేసి, మూర్తి గారు ఒక్కసారి రండి. ఎందుకు ఈరోజు మరి అవార్డుని నేను ఇవ్వబోతున్నాను అంటే, మీరు కొన్ని సంవత్సరాలుగా నాకు ప్రతి నెల 2 సార్లు 3 సార్లు పేదవాళ్ళకి బియ్యం పంచటం, లేకపోతే ఏమేమి రకరకాలైనటువంటి ఆ పురుషుడు ఇలాగ ఇస్తూ ఉంటారు. లాస్ట్ ఇయర్ నేనే కాల్ చేశాను, అసలు మీరు ఎవరండి అని అడిగాను. ఎందుకంటే ప్రతి నెల పెడతారు బియ్యం సంచులు ఇచ్చి, ఎక్కడెక్కడో పల్లెటూరుల్లో ఆ గుడిసెల మధ్యలోనూ అలా ఇస్తూ ఉంటుంటే ఆ ఫొటోస్ నాకు పెడుతున్నారు. అలాగే కొన్ని సంవత్సరాలు 2-3 సంవత్సరాల తర్వాత నేను కాల్ చేశాను. అప్పుడు ఈ నెంబర్ ఫీల్డ్ లేదు నాకు. ఫోన్ చేసి మీరు ఎవరండి అని అడిగాను. అడిగినప్పుడు నేను బైబిల్ మిషన్ అండి అని అన్నారు. మరి ఏంటి నాకు పెడుతున్నారు అంటే, నేను ఏమోండి మరి నేను కొంతమందికి పెడతాను ప్రార్థన రిక్వెస్ట్ కోసం అని చెప్పేసి అన్నారు. సర్లేండి అయితేని తప్పకుండా మిమ్మల్ని నేను గుర్తిస్తాను. చెప్పలేదు, మొన్నటి వరకు నేను చెప్పలేదు. రీసెంట్లీ లాస్ట్ మంత్ ఫోన్ చేశాను అన్నమాట. అయ్యా నేను మీకు ఒక అవార్డు ఇవ్వబోతూ ఉన్నాను, మదర్ తెరిసా అవార్డు ఇవ్వబోతున్నాను, మీ పరిచర్యలు నేను గుర్తించాను కాబట్టి ఈ సందర్భంలో మీకు ఇవ్వబోతున్నాను అని చెప్పినప్పుడు, సరేనయ్యా మీ ఇష్టమయ్యా అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి మొన్న దినాన్ని నేను మాట్లాడి ఇది చేసి ఈరోజు తప్పనిసరిగా రండి అని చెప్పాను. మరి మీరు వచ్చినందుకు, అలాగే మీ పరిచర్యను బట్టి తర్వాత మీకు అవార్డు ఇచ్చేటప్పుడు మీకు గ్రీటింగ్ నీకు ఒక 2 నిమిషాలు చెప్పుదురు కానీ, ఓకేనండి. చాలా థ్యాంక్స్ అండి మీరు వచ్చినందుకు. మరి మీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి వీరి స్పందన తెలియచేయవలసిందిగా కోరుచున్నాను. అందరికీ ప్రైజ్లాడండి, వందనాలండి. మరి నిజంగా న్యూ లైఫ్ థియలాజికల్ యూనివర్సిటీ తరఫున జోసెఫ్ ఎలంగ్ గారు నిజంగా అద్భుతంగా గడిచిన 10 సంవత్సరాల నుంచి ఎంతో ఉన్నత స్థాయిలో ఈ అవార్డులు నడిపిస్తున్నారు. నాకు చెప్పాలంటే 2-3 ఏళ్ళ నుంచే అయ్యగారు తెలుసు.